కొంచెం సుఖంగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టు కనబడతాం. దానికి భిన్నమైన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఎట్లా గమ్మత్తుగా ఎట్లా ఉందంటే, మా ప్రాంతం నుంచి అంటే కథ రాయడం అంటే కొంచెం విశ్రాంతంగా, కొంచెం నింపాదిగా, ఖాళీ ఏర్పరచుకొని మరి చాలా జాగ్రత్తగా కథ రాయడం చేస్తుంటారు అందరూ. కానీ మా ప్రాంతంలో అట్లాంటి పరిస్థితి లేదు. ఎట్లా గమ్మత్తుగా ఎట్లా ఉందంటే, మా ప్రాంతం నుంచి అంటే కథ రాయడం అంటే కొంచెం విశ్రాంతంగా, కొంచెం నింపాదిగా, ఖాళీ ఏర్పరచుకొని మరి చాలా జాగ్రత్తగా కథ రాయడం చేస్తుంటారు అందరూ. కానీ మా ప్రాంతంలో అట్లాంటి పరిస్థితి లేదు. మా ప్రాంతంలో లేదు, ప్లస్ ఒక ముస్లింగా నా కమ్యూనిటీకి లేదు. ఎప్పుడు ఒక డిస్టర్బెన్స్, ఒక సంఘర్షణ, ఒక టెన్షన్, ఒక రకమైన సంఘర్షణకి గురవుతూ వస్తున్న ప్లేస్ నుంచి, ప్రాంతం నుంచి, కమ్యూనిటీ నుంచి మేము మాట్లాడాల్సి వస్తూ ఉంది. నింపాదిగా ఆలోచించి రాయడానికి ఒక అంశాన్ని పెద్ద ఎత్తున ఒక తెలంగాణ ఉద్యమం ఒకవైపు జరుగుతూ ఉంటే దాన్ని కథల్లో తీసుకురావడానికి ఏ మూల నుంచి మొదలు పెట్టాలనో, ఎక్కడ ఎండ్ చేయాలనో అర్థం కాని పరిస్థితి మా తెలంగాణ వాదలేదు. అసలు కూర్చొని కథ రాసే పరిస్థితి లేదు. ప్రతిరోజు ఆ సమయం అంతా కూడా తెల్లారి లేచి పత్రిక తీయగానే తెలంగాణ గురించి ఎవరేమన్నారు, తెలంగాణ వస్తుందా రాదా, తెలంగాణ గురించి ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు, తెలంగాణకు సంబంధించి ఇంకా ఏ రకాల దగా జరుగుతూ ఉంది, ఇట్లా మా మనసులన్నీ ఆ పత్రికల్లో ఆ వార్తల చుట్టూ పరిగెత్తుతూ ఉన్నాయి. అట్లాంటి ఒక సంఘర్షణలోంచి కూర్చొని నింపాదిగా కథ రాసే, ఆ సబ్జెక్టుని కథకి ఎక్కించే పరిస్థితి మా తెలంగాణ వాదుల్లో లేదు. ఉన్నంత వరకు రాస్తున్న వాళ్ళు కూడా మిగతా విషయాల పట్లనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు, కానీ చాలా తక్కువ మంది ఆ సబ్జెక్ట్ని కథలుగా రాయడం జరిగింది. తెలంగాణలో ఉద్యమంలో మొదటి నుంచి ఇప్పటి వరకు భాగమవుతూ వస్తున్న నేను కూడా తెలంగాణ ఉద్యమం మీద ఒక్క కథ కూడా రాయలేకపోయాను. మనసు అసలు కుదురుగా ఆ విషయాన్ని ఎట్లా రాయడం, ఎట్లా మొదలు పెట్టాలో, ఎట్లా ఎండ్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో మా రచయితలు ఉన్నారు. తెలంగాణ పరిస్థితి ఇలా ఉంటే, రెండవ వైపులా ముస్లింల పరిస్థితిని చూస్తే మెల్లమెల్లగా మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటే, అటువైపుగా కొంత మీడియా, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున అతన్ని సపోర్ట్ చేస్తూ ప్రచారంలో తీసుకొస్తున్నారు. మోడీ ఉన్న రాష్ట్రంలో గుజరాత్ జరిగిన తర్వాత ఏం జరిగిందో, ఇక్కడి నుంచి మన తెలుగు రాష్ట్రం నుంచి 30-40 మంది కవులు, రచయితలు వెళ్ళి చూసి రావడం జరిగింది. వచ్చి పుస్తకాలు, కథలు, కవిత్వము, తర్వాత వ్యాసాలు, పుస్తకాలు వేశారు. అక్కడ 17 రోజులు తిరిగి వచ్చిన నేను కూడా ఆ విషయం మీద ఒక కథ కూడా రాయలేకపోయాను. అక్కడ విన్న ఒక్కొక్క కథ మనం ఏమి రాసినా కూడా దానికన్నా చాలా భయంకరంగా ఉన్నాయన్నట్టు ఆ కథలు. వాటిని చాలా మామూలు మనకొచ్చే పరిస్థితుల్లో, మనకొచ్చే ఆలోచనలు రాయగలమా అని చెప్పేసి భయం వేసి ఆ సబ్జెక్ట్ని కథలుగా రాయడమే చేయలేదు ఇంతవరకు. అంటే ఇట్లాంటి ఒక అస్తిత్వవాదుల్లోంచి వచ్చిన ఆలోచనలు, లేకుంటే అస్తిత్వవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంత భయంకరంగా ఉన్నాయి. ఈ విషయాలు ఇక్కడ మాట్లాడాలో వద్దో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే అట్టాడ గారు మాత్రం ఒక దారి వేసి నాకు నేను మాట్లాడడానికి మార్గం సుగమం చేశారు. అట్లాంటి సంఘర్షణలోంచే ఎంతో కొంత రచనలు చేస్తూ, అంటే మిగతా ప్రాంతాల నుంచి కన్నా
ఈ వెనకబడిన ప్రాంతాల నుంచి, వెనకబడిన కమ్యూనిటీస్ నుంచి రాస్తున్న రచయితలు ఎంతో సంయమనంతో కుదురుగా ఉండనివ్వని మనసుని కొంచెం దారిలో పెట్టుకొని రచనలు చేయాలంటే చాలా, అంటే మామూలు కన్నా ఎక్కువ కష్టపడాల్సి వస్తున్నది. అట్లాంటి పరిస్థితుల్లో మేమందరం చేతనైనంతగా రచనలు చేయడం మాత్రమే చేస్తూ ఉన్నాం, కానీ మనసుకు మాత్రం ఏమాత్రం తృప్తి లేదు. అలా 10 సంవత్సరాలు నేను రాసిన కథలు ఒక సంకలనం వేస్తే ఒక్కసారిగా కె. శ్రీనివాస్ గారు ముందు మాట రాశారు. దానికి అఫ్సరు కనీష్ ఫాతిమా అని ముస్లిం హక్కుల కార్యకర్త ఆమె రాసింది. దాని వెనక చాలా విషయాలు చర్చకు వచ్చాయి, దేశ విభజన దగ్గర నుంచి హైదరాబాద్ పోలీస్ యాక్షన్ దాకా. అట్లా ఆ జీవితాలు, ముస్లింల జీవితాలు ఇంత భయంకరంగా ఎందుకున్నాయా అని చెప్పేసి నా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానికి ఆ పుస్తకం మీద ఒక 16 చోట్ల సభలు జరిగాయి. మళ్ళీ ఆ పుస్తకాన్ని ఇట్లా రీప్రింట్ వేయడం జరిగింది. రేపు తణుకులో దీని పరిచయ సభ ఉంది. అంటే మాలాంటి వాళ్ళము, అంటే మాలో తన్నుకు వచ్చే ఉద్వేగాలు ఏవైతే ఉన్నాయో నింపాదిగా టెక్నిక్ గురించో, శైలి గురించో, లేకపోతే ఇంకో రకంగానో బాగా స్టడీ చేస్తూ ఓపికగా రచనలు చేసే స్థితి ఉందా, లేకుంటే దాన్ని మా ఉద్వేగాలు, మాకున్న పరిస్థితులు వాటిని బీట్ చేస్తున్నాయా అని చెప్పేసి ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఈరోజు చర్చనీయాంశాలే. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శుక్రియా చెబుతూ ముగిస్తున్నా. స్త్రీలైనా, ముస్లిమ్స్ అయినా, దళితులైనా, ప్రాంతీయ విషయాలు రాయాలనుకున్నా ఎప్పుడూ కూడా వాటి పట్ల సంకుచితంగా లేకుండా ఒకరి విషయాలు ఒకరు అర్థం చేసుకోవడానికి, అర్థం కాని విషయాలు ఎక్కడైనా ఉంటే వాటిని చర్చించడానికి, ఆ విషయాల పట్ల మరింత అవగాహనని, ఒక డెసిషన్ తీసుకోవడానికి, ఏదైనా ఒక విషయంలో ఇచ్చేయడానికి తెలుగు కథకులు ఎప్పుడూ కూడా నిరంతరం రాస్తూనే ఉన్నారు. గ్లోబలైజేషన్ మొదలైన కాలంలో కానీ, ఆ తర్వాత న్యూ ఎకనామిక్ పాలసీ తెచ్చిన, మన జీవితాల్లో తీసుకొచ్చిన వేగవంతమైన మార్పుల్ని కానీ తెలుగు కథకులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ భాషలో ఎవ్వరూ పట్టుకోనంత వేగంగా తెలుగు కథకులు మాత్రమే పట్టుకున్నారు. దానికి ఒక ప్రధానమైన కారణము, వాటిని మన అప్పటి రాష్ట్ర ప్రభుత్వము చాలా వేగవంతంగా మార్పుల్ని మన జీవితాల్లోకి తీసుకొచ్చే అనేక పాలసీస్ మన జీవితంలోకి తేవడానికి ప్రయత్నించడం వల్ల కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ముస్లిం జీవితాల్లో, వాళ్ళ స్త్రీల జీవితాల్లో కానీ, రోజువారీ జీవితాల్లో కానీ జరుగుతున్న అనేక విషయాలని ఆ కథకులు పట్టుకొని రాస్తున్నప్పుడు తెలియని పార్శ్వాలు కానీ, అందులో బ్లాక్ అండ్ వైట్ గా చూడకుండా లేయర్స్ లో వస్తున్న విషయాలని మాట్లాడటానికి, చర్చించడానికి, తెలుసుకోవడానికి తెలుగు కథా ప్రపంచం ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంది. మన మధ్య అటువంటి స్నేహభావము, ఒకరినొకళ్ళు గుర్తించుకోవటము, ఆసరాగా నిలబడటము, తోడుగా ఉండటం అనేది తెలుగు కథకులో ఉన్న గొప్ప విషయంగా నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక పడవ ఉంది, చూసారా? ఈ పడవని గీసింది ఎవరంటే అక్బర్. ఇప్పుడు ఆ అక్బర్ గారు పైకొచ్చి బొమ్మలు వేస్తారు. ఇక్కడ అక్బర్ గారు ఎక్కడున్నా ఇక్కడికి రమ్మని అడుగుతున్నా. ఇక్కడ ఎందుకు ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క కథకి ఆయన అక్కడ బొమ్మ వేసి మనకి చూపిస్తూ ఉంటారు. ఈ ప్రయత్నం బాగుందా? బాగుంటే మరి చప్పట్లు కొట్టండి. ఒక రాజుగారు పిలిచారు. రాజుగారి రాజ్యం గురించి వస్తువుల కొద్దీ ఉదయం అంతా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఉదయం 5:30కి బయలుదేరుతున్నప్పుడే స్వామి గారితో అంటూ ఉండగా మా చింతకింది శ్రీనివాసరావు పెట్టిన హెడ్డింగ్ గుర్తుకొచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానామును కథాపాలిత ప్రాంతంగా దాట్ల దేవదానం రాజు మార్చాడని ఒక ముక్క అన్నాడు. అంటే ఎక్కడి నుంచి ప్రేమ పొంగి పొర్లుతోంది ఈ రాజుగారి పట్ల, గట్లు దాటి ప్రవహిస్తోంది. ఈ పడవలో ఇంతమంది ఒక ఆత్మీయతతో, కథ పట్ల ప్రేమతో, కథ పట్ల గంభీరమైన నిబద్ధతతో, మన అభిప్రాయాల పట్ల గౌరవంతో, ఇతరుల అభిప్రాయాల పట్ల
విభేదాత్మకమైన ఆసక్తితో, నాట్ దట్ అందరితో అంగీకరిస్తామని కాదు, మనం అంగీకరించకపోవడం నుంచి ఒక మంచి కథ పుడుతుంది. మనందరం ఇక్కడి నుంచి ఏకాభిప్రాయంతో బయటకు వెళ్ళాలని రాజుగారు మనం బెదిరించడం లేదు. ఇక్కడి నుంచి పూర్తి అనేకాభిప్రాయాలతో మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళొచ్చు. తెలుగు కథ ఎన్నాళ్ళ బట్టి ఉందో ఇన్నాళ్ళ బట్టి ఈ సామూహికమైన ప్రజాస్వామిక స్వరాల యొక్క ఒక సంగీత జుగల్బందీ అన్నప్పుడేమో, జుగల్బందీలో ఒక పరిమితి ఉంది, ఇద్దరే ఉంటారు. ఇక్కడ జుగల్బందీ అనడానికి లేదు. ఒక వేణువు ఇందాక బొమ్మలు గీసింది, ఇప్పుడు అక్బరు విజయానికి వేణువు వాయిస్తున్నాడు. అక్కడ అవి బొమ్మల రూపంలో ఉన్నాయి. ఒక అబ్స్ట్రాక్ట్ గా ఉన్న ఒక అనుభవంలోకి మనం తీసుకెళ్తున్నాడు. మిత్రుడు అప్పలనాయుడు మాట్లాడుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న కఠోరమైన వాస్తవికతను చెప్పాడు. స్కైబాబా కూడా చెప్పాడు. కానీ ఈ కఠోరమైన వాస్తవికతను మనం ఎంత స్వీకరిస్తామో, ఇవాళ మన మధ్య మనకి అనుభూతమవుతున్న ఈ ఐంద్రజాలిక అనుభవం యొక్క అద్వితీయ మహత్యాన్ని కూడా గుర్తించలేకపోతే మనలో ఉండే ఆ సాఫ్ట్ సెంటిమెంట్ ఆఫ్ ఎమోషనల్ కోర్ అది బయటికి రాదు. దాన్ని మనకి అందించిన వాడి వాడ దాట్ల దేవదానం రాజు. మన చుట్టూ ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు, కానీ మనం జీవితాన్ని సంపద్వంతం చేయగలము, దానికి కళలను ఇవ్వగలము, ఆయన ఒక ముక్కన్నాడు, నాకు ఒక కళ ఉంది, ఆ కళ ఎప్పటి నుంచో కంటున్నాను, చాలా ఆలస్యమైంది అన్నాడు. కళలు ఆలస్యం అవుతాయేమో గానీ అసాధ్యం మాత్రం కాదు. 10, 11, 12 రెండో తేదీ మీరు గమనిస్తే ఆ తేదీలో ఒక క్రమానుగత ప్రోగ్రెషన్ ఉంది. ప్రోగ్రెషన్ అంటే ఊర్ధ్వగమనం ఉంది. 10, 11కి 11, 12కి 12 తిరిగి మళ్ళీ ఎక్కడికో. మీరు కనుక రైల్వే టైం టేబుల్లో వెళితే అది 13కి 14కి వెళుతుంది. మీరు కనుక మామూలు టైం టేబుల్లోకి వస్తే మళ్ళీ 1, 2, 3కి వస్తారు. రోజులోనే 2 సార్లు గడియారం మారుతుంది, కాలం ముందుకు నడుస్తుంది. మనం కూడా ఒక ఊర్ధ్వగమమైన ఈ గోదావరి జలం ఎన్ని లక్షల ఏళ్ల పట్టు ఇక్కడి నుంచి ప్రవహిస్తున్న ఒక సాగర ముఖద్వారం వైపు ఇవాళ 2012లో 10, 11, 12న మిట్ట మధ్యాహ్నం ప్రయాణిస్తున్నామన్నది ఒక సత్యం. ఇది మనం అనుభవంలోకి తీసుకోవాల్సిన సత్యం. ఇది కథే అవుతుందో కవిత్వమే అవుతుందో, అక్బర్ చేతిలో ఇప్పటికిప్పుడే ఒక ఇన్స్టాంట్ గా ఒక వర్ణ సమానయ సంగీత స్వర రచన అవుతుందో మనం చెప్పలేము. ఇవంతా ఏకాకాలంలో జరుగుతున్నప్పుడు ఒక విషయం ముందుకు ప్రధానంగా గుర్తుకొచ్చేది, కవులందరినీ ఒకప్పుడు కవుల రైలు కథలో బాలగంగాధర తిలక్ గారు రైలు ఎక్కించాడు. రైలు ఎక్కిన తర్వాత అందరూ ఎక్కితే ఆఖరిని వస్తుంది, ఎక్కడానికి జాగా ఉండదు, బండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వంటే నేను కవిత్వాన్ని అంటుంది. కవిత్వం మాత్రం కింద ఉండిపోయింది, కవులంతా రైల్లో ఉన్నారు, రైలు వెళ్ళిపోతుంది అనమాట. ఇది కవుల రైలు అని ఒక కథ కింద రాశారు. ఇంకోటి అలా కాదు, అదే చెప్పబోతున్నా. ఈ విషయం, ఈ కథ ఎవరు రాశారా అన్న ఒక ఈ జరుగుతున్న కొద్దీ ఎక్కడ చెప్పినా ఈ మాట చెప్పాలా.